హాయ్ అండి. ఈరోజు నేను మొక్కజొన్నలతోటి మసాలా వడ ఎలా చేయాలో నీకు చేసి చూపిస్తాను మీకు అందరికీ. ఫస్ట్ మొక్కజొన్నలన్నీ తీసుకొని ఒలుచుకోవాలి. తర్వాత అవి మంచిగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ దొడ్డుగానే పట్టుకోవాలి. బరుకుగానే ఉండాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. తగినంత కారము, మన టేస్ట్కి తగ్గట్టు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అన్నమాట వేసేసుకొని, కొంచెం పసుపు, కొన్ని నువ్వులు వేయించుకొని వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు సన్నగా తరుముకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ సన్నగా తరుముకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము. వేడవుతుంటుంది అంతవరకు. ఆయిల్ వేడయ్యే లోపల మనము ఇవన్నీ కలిపేసేసుకుందాము. మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా బాగా అంతా కింద మీద అంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనము చిన్న చిన్నగా బాల్స్ లాగా కట్టుకోవాలి. చేతి మీదనే కట్టుకొని మన చేయి పైనే ఇట్లా సన్నగా చెయ్యొద్దు. వడ అనేది కొంచెం దొడ్డుగానే ఉండాలి. మసాలా వడ అన్నమాట. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అన్నీ చేసుకొని ఆయిల్ వేడయింది, అందులోకి వేసేసుకోవాలి. ఇది సాంబార్ అంచుకు, పప్పు అంచుకు, పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినాక కూడా స్నాక్స్ లాగా కూడా ఇస్తే కూడా బాగుంటుంది. ఇష్టంగా తింటారనమాట. అన్నీ ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అటు ఇటు కదిలిస్తుండాలి అప్పుడప్పుడు మధ్యలో, లేకపోతే ఒకటే సైడ్ ఫ్రై అవుతాయి, మాడిపోతుంది. కావాలంటే చేయి పైన రాకపోయినా పేపర్ పైన కూడా పెట్టి చేసుకోవచ్చు. క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఎలానన్నా చేసుకోవచ్చు. వస్తుంది, చేయి పైనే వస్తుంది. ఎందుకంటే కొంచెం దొడ్డుగానే చేస్తున్నాం కాబట్టి చేయి పైనే చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు కదిలిస్తుండాలి, తిప్పేస్తుండాలన్నమాట. లేకపోతే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ ఫ్రై కాదన్నమాట. చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా చేసిస్తే. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేసేసింది. మంట హైలో పెట్టుకోవద్దు, మీడియమే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పైనే కాలిపోతుంది, లోపల ఫ్రై కావు. అందు గురించి చూడండి, ఇప్పుడు అయినాయి, ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ తీసేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను చేసిన మొక్కజొన్నలతోని మసాలా వడ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. నేను చేసిన మొక్కజొన్న మసాలా వడ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.